మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్లోని, కాలేజీల్లోని మీ పిల్లల్ని చదివించినా, మీరు ఎన్ని కిలోల బంగారం కొనుక్కున్నా, మీరు ఎంత గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, విల్లాస్‌లో ఉన్నా, ఎంత డబ్బు సంపాదిస్తున్నా, మీరు మనశ్శాంతితోటి ఉండి, ప్రశాంతంగా స్టెప్ బై స్టెప్ పైకెళ్ళాలంటే, అందరికీ కావాల్సినయి కొన్ని స్కిల్స్ ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ వాళ్ళే కొన్ని లైఫ్ స్కిల్స్ చెప్పారండి అది. ఈ లైఫ్ స్కిల్స్ ఇప్పుడు మీరు కంప్యూటర్ ఎలా నేర్చుకుంటున్నారు, మ్యాథ్స్ ఎలా నేర్చుకుంటున్నారు, హిందీ ఎలా నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నారు. ఆ స్కిల్స్ మీరు నేర్చుకుంటే యాంగర్ మేనేజ్‌మెంటు, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంటు, స్ట్రెస్ మేనేజ్‌మెంటు, ఎమోషనల్ ఇంటెలిజెంటు, సోషియబిలిటీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలనేదే ఇంటర్‌పర్సనల్ రిలేషన్సు, కమ్యూనికేషన్ స్కిల్సు అన్నీ కరెక్ట్‌గా వస్తే ముఖ్యంగా రెసిలియన్స్ స్కిల్లు, పడ్డా లేవగలగడం, స్థితిస్థాపకత, బౌన్స్ బ్యాక్, పడ్డా లేవగలగడం. ఈ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటే, మీకు పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్‌లో ఐఐటీలో, ఎన్‌ఐటీలో సీటులు రాకపోయినా సక్సెస్ అవుతారు. ఒకవేళ సక్సెస్ రాకపోయినా సరే మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగం చదువులో 100కి 100కి 100 మార్కులు వచ్చిన వాళ్ళతోటి కంపేర్ చేస్తే మీరు ఆనందంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు డబ్బులు కావాలని గోల్ పెడితే డబ్బులు కూడా సంపాదిస్తుంటారు. మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామంటే చదువు, చదువు, చదవరా వెధవా చదువు, చదవరా వెధవా చదువు. చదువు అంటే పుస్తకాల్లో నాలెడ్జ్‌ని తీసుకొని పేపర్ మీద పెట్టి 100కు 100 మార్కులు రావడం కాదు. మనకు కావాల్సింది లైఫ్ స్కిల్సు. ప్రతి అమ్మా, నాన్న పిల్లలకి నేర్చాలి. ప్రతి అమ్మా, నాన్న వాళ్ళకి వాళ్ళు నేర్చుకోవాలి. ప్రతి కాలేజీలో చదివే స్టూడెంట్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు నేర్చుకోవాలి. టీచర్లు ముఖ్యంగా నేర్చుకోవాలి. అంతకంటే ప్రధానమైనది ఏంటంటే, మీరు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో సోషల్ స్కిల్స్ కానీ, లైఫ్ స్కిల్స్ కానీ ఉంటే ఎక్స్ట్రార్డినరీ లైఫ్‌ని లీడ్ చేస్తారండి. మీరు ఆఖరికి పిండి రుబ్బుకునేవాడైనా సరే సక్సెస్ వస్తది. పానీపూరి పోసేవాడికి కూడా సక్సెస్ అవుతది. దానికి కారణం ఏంటంటే లైఫ్ స్కిల్స్ అని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్‌లు అర్థం చేసుకుంటే సరిపోతదండి. ఈ బేసిక్ కాన్సెప్ట్